తెలంగాణ రైతులకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్తున్న నేపథ్యం కనబడతా ఉంది. యూరియాకి సంబంధించి ఏదైతే కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటిపైన ప్రణాళిక తీసుకొనొస్తూ యూరియా కోసం ఒక యాప్ అయితే తయారు చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వీటిపైన నిన్న తుమ్మల నాగేశ్వరరావు గూడా మాట్లాడిన నేపథ్యం కనబడతా ఉంది. రైతులకి ఇబ్బంది కలగకుండా ఏదైతే యూరియా ఉందో వాటిని అందించే విధంగా యూరియాకి సంబంధించిన యాప్ అయితే తీసుకురాబోతా ఉన్నాం. దీంట్లో యూరియా అందించడమే కాకుండా విత్తనం యొక్క నాణ్యతకు సంబంధించిన పరిశోధనలు కూడా అందులో ఉంటాయి. ఏదైతే నకిలీ విత్తనాలు ఏదైతే ప్రజలకు అందిస్తా ఉన్నారో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. పంటలు కూడా చాలా వరకు దిగుబడి తగ్గిపోతా ఉంది. నాసి రకమైన విత్తనాల వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి నాసి రకమైన విత్తనాలు వాడకుండా ఒక లేబుల్ ఏదైతే నకిలీ లేబుల్ వల్ల మరి రైతులు మోసపోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాటన్నిటి కూడా స్వస్తి చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్‌ని అయితే తీసుకొని వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. మీరు నకిలీ విత్తనాలు కొన్నారనుకుంటే వాటికి సంబంధించిన ఫిర్యాదు వెంటనే యాప్‌లో కూడా చేయొచ్చు. వాటికి సంబంధించిన సంస్థని ట్యాగ్ చేస్తూ మీరు ఫిర్యాదు చేసిన వెంటనే 48 గంటల్లోపే మేము చర్యలు తీసుకుంటామన్న విధంగా చెప్తా ఉన్నారు. నకిలీ విత్తనాల కోసం నకిలీ ఎరువులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని అరికట్టడానికి ఈ యూరియా యాప్ అయితే ఉపయోగపడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రైతులకి సంబంధించిన సలహాలు కూడా ఈ యాప్‌లో ఉండబోతా ఉన్నాయి. ఏ కాలంలో ఎటువంటి పంట వేయాలి, ఈ వాతావరణానికి ఏ పంట వేయాలి, నీళ్లు ఎక్కువ ఉన్న సమయంలో ఏం చేయాలి, నీళ్లు తక్కువ ఉన్న సమయంలో ఏ పంట పండియాలి, రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క సూచనలు అక్కడ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన నిపుణులతోని ఆ యాప్‌లోకి కొన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేస్తామనే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. రైతులకి అండగా ఉంటాము. ఇప్పటికే రైతులకి అండగా ఉంటూ యాంత్రీకరణ పథకం ద్వారా 50 కోట్లకు పైనే యంత్రాలు అందిస్తా ఉన్నాము. మరో 50 కోట్లకు పైనే యంత్రాలు అందించడానికి రెడీగా ఉన్నామనే విధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విధంగా ఇటు ఈ ప్రణాళిక చేస్తామనే విధంగా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన నేపథ్యం కనబడతా ఉంది. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకుంటే యంత్రాంగం కావచ్చు పనిచేస్తా ఉంది. ఈ యాప్ పైన కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా మంచి రెస్పాండ్ అవుతా ఉంది. కేంద్ర గవర్నమెంట్ కూడా దేశ స్థాయిలో కూడా ఇలాంటి యాప్ని తీసుకొస్తామనే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా చెప్పిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏదైతే యూరియా ఇబ్బంది లైన్లో నిలబడకుండా నేరుగా మీరు మీ ఇంటి దగ్గర ఉండే యాప్లోనే ఏదైతే ఆర్డర్ మనకి స్విగ్గీ లాంటి జొమాటో లాంటి చాలా వరకు చూస్తా ఉన్నాం. అలాగనే మీరు ఒక యూరియా బస్తాను కూడా ఇంటి దగ్గరనే ఉండి మీకు ఎన్ని బస్తాలు కావాలి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు దానిలో నమోదు చేసిన వెంటనే వాటికి సంబంధించిన మీకు యూరియా బస్తాలు మీ దగ్గరలో ఉన్న యూరియా కేంద్రాల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. డైరెక్ట్గా లైన్ లేకుండా మీకు ఒక సమయం కేటాయిస్తారా, అక్కడ సమయంలో డైరెక్ట్ అక్కడ యూరియా షాప్కి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయే విధంగా ఈ యాప్ అయితే రూపొందించబోతా ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి మంచిగా ఉపయోగపడుతుందనే విధంగా ఇటు ప్రశంసలు అయితే వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి త్వరలో వీటికి సంబంధించి కూడా యాప్ అయితే మొదలు పెట్టబోతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. రైతులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతుకు కూడా మంచి అవకాశము. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న అంటే మీకు వాటికి సంబంధించిన అవగాహన లేకపోయినా కానీ మీకు సంబంధించిన అధికారులు కూడా మీ యొక్క గ్రామాలకు వస్తారు. గ్రామాలలో వీటికి సంబంధించిన అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తామనే విధంగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒక మంచి రైతులకి మంచి అవకాశం, మంచి వార్త అని కూడా చెప్పుకోవచ్చు.